దేవర అయితే కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తుంది. చాలా వరకు ఏంటంటే సినిమా చూసిన వాళ్ళకి ఒక డౌట్ వస్తుంటది. ఇందులో ఒక పాట ఏంటి? దావుది సాంగ్ ఎక్కడ రాలేదేంటి? కానీ మనకి చూస్తూ ఉంటే సోషల్ మీడియా మాత్రం ఈ పాట మాత్రం వైరల్ అయిపోయి ఉంది. అందరూ మాత్రం దీనికి రీల్స్ చేస్తూ చాలాగా వాళ్ళు కూడా ట్రెండ్‌లోకి వెళ్ళిపోతున్నారు. మరి ఈ పాట ఎక్కడ అని చెప్పేసి చాలా వరకు డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు అయితే ఈ పాటని దేవర సినిమాలో యాడ్ చేశారు. సో మరి దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పటివరకు చూస్తుంటే దేవర సినిమాలో చాలామంది సినిమా కన్నా ముందు పాట రిలీజ్ అయింది సోషల్ మీడియాలో, మనం చూసాం. యూట్యూబ్లో కూడా స్టెప్స్ కూడా చాలా ఫేమస్, అంటే బాగా అందరూ ఏంటంటే రీల్స్ చేసి ట్రెండింగ్లో కూడా వెళ్ళిపోయారు. తీరా సినిమాలో చూస్తేనే ఈ పాట లేదు. ఎందుకు లేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు యాడ్ చేశారు, ఏంటి అసలు? మరి అప్పుడు చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూడాల్సిందే కదా ఈ పాట కోసమైనా? అవును. సో సినిమా మొత్తం మీద ప్రాపర్ డ్యూట్ ఉందంటే అదొకటే, దావుది. సో మనకి ట్రైలర్కి ముందు రిలీజ్ అయినటువంటి పాట పాపులర్ అయింది. అంతకుముందు చుట్టమల్లే చుట్టేస్తుందని ఒక పాట రిలీజ్ చేశారు. సో అది యాక్చువల్గా ప్రాపర్ డ్యూయట్ కాదు. ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు ఉంటారు కానీ పాడేది మాత్రం హీరోయిన్ మాత్రమే పాడుతుంది. సో ఫీమేల్ వాయిస్ ఒకటే, జాన్వీ కపూర్ మాత్రమే తెర మీద మనకు పాడుతూ కనిపిస్తుంది. పక్కన ఉండి హీరో చేసే పని, జూనియర్ ఎన్టీఆర్ చేసే పని స్టెప్స్ వేయటమే. సో అలా కాకపోతే ఆ పాట మంచి అది ఇంకా పాపులర్ అయింది. అయితే దావుది ప్రాపర్ డ్యూయట్ కాబట్టి ఖచ్చితంగా సినిమాలో ఉంటే చాలా ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషి అయ్యేవాళ్ళు. సినిమా చూసిన తర్వాత చాలామంది అరే ఆ పాట ఏది అని చెప్పి డిసప్పాయింట్మెంట్కి గురయ్యారు. సో కాకపోతే అప్పటికే సినిమా లెంగ్త్ 2 గంటల 57 నిమిషాలు, ఒక 2.5 నిమిషం తక్కువ 3 గంటలు ఆ పాట లేకుండా. సో అప్పటికే చాలా లెంగ్తీ అయిపోయిందని ఉద్దేశము, లేకపోతే మళ్ళీ కథాగమనానికి ఈ పాట ఏదైనా ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతోనూ ఆ పాట లేకుండానే రిలీజ్ చేశారు. నిజానికి ఇంకా చాలా సీన్లు కూడా తీసేశారు, ఎడిట్ చేశారు అని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం. కొరటాల శివ ఇంకా ఎక్కువ మూవీ తీశారు, బట్ ఎడిటింగ్లో చాలా సీన్లు పోయాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా సినిమా అంటే మనం తెలుసు, కొన్నిసార్లు కొన్ని ప్రమోషనల్ సాంగ్స్ కూడా తీస్తూ ఉంటారు. ఎండ్ కార్డ్స్లోనో ఎక్కడో వాడిని పెడుతుంటారు, యాడ్ చేస్తారు. ఈ సినిమాలో ఏంటంటే సినిమాలో ఎక్కడ కూడా దావుది లేకపోతే ఎండ్ కార్డ్స్లో ఏమైనా వస్తుందేమో ఆ పాట, అలానే వేస్తారనుకుంటే అక్కడ కూడా వేయలే. సో ఇప్పుడు ఈరోజు 2వ వారం మొదలవుతుంది. ఈ సందర్భంగా దావుది సాంగ్ని యాడ్ చేసి ప్రదర్శిస్తున్నామని చెప్పేసి సో నిర్మాతలు అఫీషియల్గా అనౌన్స్ చేశారు తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా. సో ఈ రోజు నుంచి ఆ ప్రాపర్ సాంగ్ దావుది. సో ఈ పాట కూడా రామజోగయ్య శాస్త్రి రాశారు ఆయన. సో అనిరుద్ధ్ చేసినటువంటి ఇచ్చినటువంటి ఆ బాణీలు ఏవైతే ఉన్నాయో మంచి బీట్ తోటి ఒక రొమాంటిక్ సాంగ్ కాబట్టి అది సో ఖచ్చితంగా అది అట్రాక్ట్ చేస్తుంది. దానికోసం మళ్ళీ తెర మీద ఆ పాటను చూద్దామని చెప్పేసి వెళ్ళే ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారు. అంటే ఇదేమైనా ముందు అనుకున్నారా సార్? ఎందుకంటే చాలా వరకు ఏంటంటే కొన్ని ఉంటాయి కదా ప్లేస్, అంటే లైక్ ఇప్పుడు ఇది యాడ్ చేయకుండా తర్వాత యాడ్ చేస్తే మళ్ళీ కూడా జనాలు వస్తారు, మళ్ళీ కలెక్షన్స్ పరంగా కూడా సినిమా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి అట్లా ఏమన్నా ముందే అనుకొని ఉంటారంటారా? మరి ఇప్పుడు ఎందుకు అంటే ఒక అదనపు ఆకర్షణగా అది కూడా ఉంటుందని ఉద్దేశం. ఎందుకంటే డబ్బులు వచ్చేసాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ సినిమా వాళ్ళు అనుకున్న విధంగా ఆడకపోయి ఉన్నట్లయితే వేరే ఇంకేమన్నా వెంటనే డెసిషన్ తీసుకునేవాళ్ళేమో. సో ఇప్పుడు వారం రోజులు అయిపోయింది. సో ఎన్టీఆర్ అభిమానులు మళ్ళీ ఆ పాటను చూడటానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అందు గురించి వాళ్ళ కోసం మళ్ళీ ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఈ పాటను మళ్ళీ జోడించి ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. అది కూడా ప్లేస్మెంట్ కూడా ఎక్కడొచ్చిందో కూడా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉంది. ఇది ఆమె ఇమాజినేషన్లో భాగంగా వస్తుంది. ఇంట్లోనే తండ్రితోటి, అలాగే తండ్రితో పాటు ఉండే అనుచరులు ఉంటారు కదా. సో ఆయన ఊరి పెద్ద తండ్రి, ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ చేశాడు కదా. సో ఆమె ఇమాజినేషన్లో అంటే నన్ను కానీ నా చెల్లెల్ని కానీ ఎవరన్నా ఏదన్నా అంటే వచ్చేస్తాడు, నాకు ముందే తెలుసు, నా చిన్నప్పటి నుంచి వాడు తెలుసు నాకు అని ఇట్లా ఒక డైలాగ్ కూడా దానికి లీడ్ డైలాగ్ ఉంది. సో అట్లా ఆ పాటని ఒక ప్లేస్మెంట్ అనేది ఇప్పుడు ఇచ్చినట్లు మనకి కనిపిస్తూ ఉంది, ప్రాపర్ ప్లేస్మెంట్. సో దీనితోటి ఈ సినిమా లెంగ్త్ 3 గంటలు దాటిపోయాడు, కరెక్ట్గా 3 గంటలు. సో మామూలుగా 2.5 నిమిషం తక్కువ 3 గంటలు అనుకున్నాం కదా. సో ఇప్పుడు మరి ఈ పాట మరి సినిమా
అంటే మిగతా చోట్ల అయితే ఎలా తీసుకుంటారో హిందీ వాళ్ళు దానికోసం ప్రత్యేకంగా వెళ్తారు నేను అనుకోను, కానీ బట్ ఇక్కడ తెలుగు ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి పెద్ద తెర మీద ఆ పాటను ఒకసారి తిలకిద్దాం చూద్దాము అనే క్యూరియాసిటీ తోటి ఆతృతతోటి వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా కుదిరితే సో ఇప్పుడు దాకా సినిమా చూడని వాళ్ళకి ఈ పాట చూసే అవకాశం కూడా లభిస్తుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా దేవరకి డ్యూయట్స్లో మనం చూసాం. సో ఓన్లీ వరద కొడుకు క్యారెక్టర్ అయినటువంటి వరద, సో అతనికి అలాగే జాన్వీ కపూర్, సో వీళ్ళిద్దరు జోడీ అయితే చూడటానికైతే బాగుంది. బట్ ప్రాపర్ రొమాన్స్ అనేది సినిమాలో మిస్ అయింది అని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అయ్యారు. సో వీళ్ళిద్దరి మధ్య సరైనటువంటి ఆ రొమాన్స్ అనేది ఈ సినిమాలో చూపించలేకపోయారు. ఆ లవ్ ట్రాక్ అనేది లేదు కదా, అది కొంచెం అది నెగిటివ్ యాంగిల్, అంటే నేను ఒక మైనస్ పాయింట్గా విశ్లేషకులు అందరూ కూడా భావిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ పాట కనుక యాడ్ చేసినందువల్ల కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా కాస్త యాడ్ అయినట్లు ఉండే అవకాశం ఉంది. సో ఇది సినిమా కంటే ప్లస్ అవుతుందని మనం చెప్పలేం, కానీ బట్ ఒక వెళ్ళిన వాళ్ళకి ఆ పాటను చూసే అవకాశం కలుగుతుందని చెప్పచ్చు. కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అభిలు ఇప్పటికే చూసిన మనకు తెలుసు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒకసారి చూసి సంతృప్తి పడరు, 2-3 సార్లు కూడా చూస్తూ ఉంటారు. ఈ పాట కోసం కూడా ఇప్పుడు మళ్ళీ వెళ్ళినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ అంటే ఫస్ట్ డే ఎట్లా ఉందో ఈ పాట కోసం ఫ్యాన్స్ అయితే మళ్ళీ అట్లనే వెళ్ళి అక్కడ మళ్ళీ ఎంజాయ్ చేసి ఏదైతే మనం చూస్తాం కదా సార్ ఫస్ట్ డే ఎలా ఉంటుంది ఏంటంటే పేపర్లో అలాంటివన్నీ నిజంగా ఇమాజిన్ చేసుకుంటేనే అది చాలా బాగుంది. మేబీ ఎన్టీఆర్ గారు సినిమా హిట్ అంటే ఇట్లా కలెక్షన్స్ పరంగా ఇలా దూసుకెళ్తుంది కాబట్టి ఫ్యాన్స్ కోసం ఇలాంటిది ఏదైనా మరి ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది నాకైతే. మరి ఎలా ఉంటుందో మరి దీని రెస్పాన్స్ ఇది యాడ్ చేసిన తర్వాత ఫ్యాన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది సార్. అదే ఖచ్చితంగా అంటే ఫ్యాన్స్ మాత్రం ఆ పాట చూడటం కోసం అయితే మళ్ళీ వెళ్తారు. అది ఈరోజు వెళ్తారా రేపు వెళ్తారా, ఎందుకంటే ఎడదిరిగి 13వ తేదీ వరకు కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. దసరా సెలవుల వరకు కూడా అది బాగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మొదటి రోజు వచ్చినటువంటి ఒక వేవ్ లాగా వచ్చింది. ఆ వేవ్ కనుక కంటిన్యూ అయినట్టయితే ఈ పాటికి ఇంకా ఎక్కువ కలెక్షన్లు సాధించి ఉండేది. కొన్ని మైనస్ పాయింట్ల వల్ల, ఆ మైనస్ పాయింట్లు ఇప్పుడు నేను ప్రస్తావించిన ఆ రొమాంటిక్ యాంగిల్ కూడా, రొమాన్స్ అనేది లేకపోవడం కూడా హీరో హీరోయిన్ మధ్య, అది కూడా ఒక మైనస్సే. సో ఇప్పుడు ఈ పాట కలపడం వల్ల కొంచెం ఆకర్షణ అనేది వస్తుందేమో, మరి చూడాలి. వెళ్ళిన వాళ్ళకి ఆ టేస్ట్ అనేది చూస్తారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.